హలో మామ, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అదే మన టుంగ్ టుంగ్ గాడు ఉన్నాడుగా, వాడిని పెట్టుకొని బీఆర్లో ఎవ్వరు ఏమనుకున్నా వాళ్ళని కొట్టి ఎమ్మోటేయాలి. ఏం మాట్లాడుతున్నావు? వీడిని చూడు రేవలన్న బుడ్డ కూరలు చూసిరా అంటే వీడిని చూస్తే అప్పుడప్పుడు నాకే భయం అవుతుంది. ఫోన్లే గేమ్లోకి వెళ్ళిపోదాం మామ. ఇంకో ముంగట ఒకడు ఉన్నాడు, పాటుగాడు ఉన్నట్టు. అయినా అవ్వాలని వదలొద్దు, అమౌంట్ వేసేది రాలే, అది మన ఛాలెంజ్. ఒకసారి వీని రియాక్షన్ ఏంటిదో కామెంట్లు వేసుకోరు మామ మీరే. ఎక్కువసేపు ఉండొద్దు, మళ్ళీ ఒక్కని దగ్గరనే ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని కిల్స్ వస్తాయో చూడాలి మొత్తము. గో ఈ అక్కవరు, అరే ఎడ్డు మిస్ అవుతుంది అయితే ఏం పర్లేదు, అడవులకు తెలివి ఉండదు, కన్ఫ్యూజ్ చేసుకోవద్దాం. ఇప్పుడు ఏం లేదు, మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తామని ఆ అక్క తెలివితో అక్కడ గోడ సాటు కూర్చుంటది. ఇగో ఏం చెప్పినా ఈ అక్కకు ఎమౌంట్ ఏదు, తెలుగు మంత్రాలుగా మనం ఏంటో చూపించాలి. పోనీలే అది వదిలిపెట్టేయను కానీ ఇక్కడ ఫైర్. ఇగో ఫ్రీకిల్, అమ్మ ఫ్రీకిల్ వచ్చింది. ఓడేమో ఈపీ గాడు ఫుల్ కిల్ చేసుకోకుండా పోయిండు. మని కొట్టినోడు ఎక్కడ ఉన్నాడని చెప్పి వచ్చి ఇట్లా చేసినావు ఆన్నే చూపిస్తుంది కానీ వాడు నన్ను ఏమనలేడు, గెలకలేడు. ఇగో మధ్యలో ఈడవాడు. ఎందుకురా నీకు మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి గెలుకుతున్నావు, ఏమో లేపించుకుంటున్నావు. ఇప్పుడు ఊరుకో ఊరుకో, ఎద్దులా ఉన్నావు, ఏడుస్తారు దరిద్రంగా ఉంటుంది. ఇట్లీస్ట్ వాడు ఇంకా బండ మీద ఉన్నాడు మామ. ఆఫ్లైన్ ఆన్లైన్ అర్థమైతలేదు వాడు. ఆఫ్లైన్ కూడా కాదు, ఏం చేస్తున్నావు నువ్వు వీడా? వీడు గుర్రం వేసుకొని ఉరుకుతున్నాడు. వస్తున్నావురా, వీని కొట్టి వీని గుర్రం గుంజుకున్నా. అరే ఒక్క నిమిషం గాయస్, ఇద్దరుట్లో వాళ్ళు అందంగా ఉన్నారు కామెంట్ చేయర్రి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్. అర్రే ఈడ ఎన్ని గ్లూవాల్స్ ఉన్నాయి, ఎవడు కనబడతలేడు. నేనేమో అప్పటి నుంచి గుర్రంతో ఆడుకున్నా. ఇగో ఉన్నాడు అబ్బా, టీం అయిపోడు. వీళ్ళకి అమౌంట్ వేస్తుంటే వేరే లెవెల్ ఉంటది మామ. పోనీలే, ఇగో వీడెవడో మిల్లు నుంచి వచ్చిండు అనుకుంటా. అరే ఒక్కటే షాట్ వానికి. పోన్లే ఏం కాదు, మన టీమేట్స్ కూడా లేరు, మనం 1v4 ఆడుతున్నాం. ఇట్లా అన్ని టీం అయిపోట్లు చేసుకుంటూ వచ్చు. మన వాళ్ళు ఉంటే కొట్టనియరు వాళ్ళు, ఒక్కటి కాకపోతే ఒకటి గెలుపుతూనే ఉంటారు వచ్చి. నీ అప్ప నుంచి కొడుతున్నాం, ఎంతో వచ్చినది అస్సలేడు. ఇప్పుడేమో ఆఫ్లైన్ లెక్కలు అడ్డడిగో. ఇంకా వీడికి కూడా ఎమౌంట్లు వేసి సక్క పీగ్లకే వచ్చేసిన. మళ్ళా ముంగట ఒకడు ఉన్నాడు, ఫైర్ వస్తుంది. పడ్డట్లే ఓకేంగా వాడు అనుకుంటా, నాకు తెలిసి వాడేనా ఆడే. ఇప్పుడు వీని కూడా ఎమౌంట్లు వేయాలి. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఓపీ మా అమ్మ, మనకి ఇప్పుడు టోటల్ 10 కిల్స్ వచ్చినాయి. మళ్ళీ ఇట్లీస్ట్ కొనుక్కున్నా. ఇగో ముంగట్నే ఉన్నాడు. ఒక్కడున్నారా ఇద్దరు ఉన్నారా చూడాలి. ఓపీ ఒకడైతే నాకు ఇగో వీడియో కూడా ఒప్పుతున్నాడు. అరే వెనకకు చూడరా, అరే ఇంకెంత కొట్టాలి మామ అని. డ్రాప్ దగ్గర కూడా గ్లూవాల్ వేసి ఇక్కడ ఉండడం అవసరం ఆ వెళ్ళి మీకు. ఇప్పుడు రే ఓడోడు వస్తాడు. రండి రండిరా. ఓపీ సైడ్ నుంచి కూడా ఇంకొకడు కొడుతుండు. నేను ఎక్కడ కాకుండా ఇటు మధ్యలో ఇరికి నా గాలి పోయే కంప జీకి తలిగించుకున్నాడు. ఓడన రాకుండా 2 ల్యాండ్ మైన్లు పెట్టేసే సెట్టు. రర్రి ఇప్పుడు ఓడొస్తాడు. రర్రి కింద స్క్వాడు, ఇక్కడ సైడ్ ఎనిమిలు. వాళ్ళ దగ్గర ఉన్న చెత్త అంతా మీదికి. ఇగో ఫ్రీ కిల్. ఏంటి మామ ఇంకెంత కొడతారు వానికి? పోనీలే ఒక ఫ్రీ కిల్ అయితే వచ్చింది. ఇగో గాలి నుంచి ఇంకొకడు. నేను వాళ్ళని కొడుతుంటే ఈపీ గాలి కింది నుంచి ఇగో ఏమేమో చెత్త అంతా నా మీద పడేస్తారు వీళ్ళు. ఇగో మళ్ళీ ఫ్రీ కిల్. అమ్మయ్య, టోటల్ మూడు కిల్లులు మామ అని. పాపం అక్కడ మొత్తం ఫినిష్ అయిపోయింది అనుకుంటా. ఈ ఈపీ గాలి ఇంకా రారా పైనకి. వాళ్ళు వచ్చేటట్టు లేరు కానీ ఇగో వీడెవడో బండి వేసుకొని వస్తుండే. ఎటు నుంచి వస్తుండే వీడు. ఇగో అమ్మయ్య, టోటల్ 14 కిల్స్ వచ్చినాయి. కింద స్క్వాడ్ కి నాకు పెద్ద యుద్ధమే కావాలా ఇప్పుడు.
వీనికి ఏం కావాలేమో, వాళ్ళ టీమేట్స్ ని కొట్టినా సైలెంట్ గా పోయి రివైవ్ ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు పని చేయి అయితే. ఓపీ అనుకున్నట్టే టోటల్ 18 కిల్స్ వచ్చినాయి. ఇంకో ముంగట కూడా ఇద్దరు ఉన్నట్టు, ఒకడున్నట్టు చూడాలి ఎన్ని కిల్స్ వస్తాయో. మంచిగా పోయా కొట్టి వీడియో చేద్దాం అనుకున్నా మామ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?